శిల్పి గారు, ఇప్పుడు మీ గురువు గారు ఫస్ట్ టైం నిర్మాతగా మారి మీకు ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే ఒక ఆర్టిస్ట్ అయిన రచిత మహాలక్ష్మి గారు, ఆవిడ తమిళంలో కన్నడంలో మంచి పేరు ఉంది, నెంబర్ ఆఫ్ షోస్ చేశారు, సీరియల్ చేశారు, ఆల్రౌండర్ తను. మరి ఆవిడ చూస్తే తల్లిలాగా అనిపించట్లేదు. తల్లి మనసు అనే ఒక టైటిల్ పెట్టి ఆవిడని తల్లి పాత్రలో తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? ముందుగా మహామ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా గురువు గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు ఆయన పాదాలండి. అలాగే మా గురువుగారి పేరు మీద ముత్యాల మేకర్స్ బ్యానర్ పెట్టి ఆయన సమర్పణలో నాకు సోదరులాగా ఆనంద్ కిషోర్ సినిమా నిర్మిస్తూ నన్ను దర్శకుడిగా యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ అండి. ఇప్పుడు మీరు అడిగిన కూర్చొని ఏంటంటే, సో ఈ సినిమాలో తల్లి మనసు సినిమాలో టైటిల్ తప్ప కథ అండి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆల్రెడీ ఎమోషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కామెడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి సినిమా. సో కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ బాల్ కొంచెం ఎక్కువ ఉన్నాం. కానీ ప్రతి సీను న్యాచురల్గా ఉంటుంది. ఈ ప్రతి క్యారెక్టర్ సినిమాలో మీరు చూశారంటే ఇది ఎక్కడో జరుగుతుంది, ఈ క్యారెక్టర్ నేను అయిపోవచ్చు, ఈ క్యారెక్టర్ నేను అయిపోవచ్చు, ఇలాంటి జరుగుతూ ఉండే అనేటువంటి న్యాచురల్ సీన్సే తప్ప అన్నీ. సో ఆ కథ తయారు చేసుకున్నప్పుడు అండి మాకు తల్లి మనసు టైటిల్ పెట్టిన తర్వాత మాకు ఒకటే కండిషన్, కిషోర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన బ్యానర్ సినిమా వెళ్తుంది కాబట్టి నాన్నగారు ఏ అయితే వచ్చినాయో ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వచ్చినప్పుడు సో ఆ ఊహకు తగ్గట్టు ఉంటేనే మన సినిమాని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ టైప్ ఆఫ్లోనే కొత్తగా మేళవించి సినిమాని తయారు చేయండి ఒక కండిషన్. సో అప్పుడు ఒక శర్వన్ అని ఒక లైన్ చెప్పాడు, జస్ట్ లైన్ మూలకథ కదా. చెప్పిన తర్వాత ఆ లైన్ నచ్చింది. ఆ లైన్ నచ్చి గురువుగారు, నేను, మర్దురాజు గారు, నివాస్ అందరూ కూర్చొని ఆల్రెడీ ఫుల్ పెడ్జెడ్ సబ్జెక్ట్ చేయడం ఒక 8 months పట్టింది. సో సబ్జెక్ట్ తయారు చేసిన తర్వాత ఫుల్ డైలాగ్ వర్షన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ గారు మొదలుపెట్టారు. ఆర్టిస్ట్ గారు మొదలు పెడితే అందులో ఎవరిని అడిగినా కానీ కాకపోతే ఇందులో కొడుకున్నాడు, ఒక 5 సంవత్సరాల కొడుకు నుంచి 20 years వరకు కొడుకున్నాడు. అంటే ఈ క్యారెక్టర్ 3 వేరియేషన్స్, 25 years నుంచి అప్ టు 50 years వరకు ఉన్న వేరియేషన్ క్యారెక్టర్. ఎవరిని అడిగినా కానీ సార్ 20 సంవత్సరాలు కొడుకేంటి సార్. ఆల్రెడీ మేము అడిగిన హీరోలందరూ హీరోయిన్ నుంచి పేడ్ అవుట్ అయ్యి సిస్టర్ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, ఈ టైప్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు. వాళ్ళు అడిగాం, మనం అడిగితే ఎవరెవరిని అడిగారు? ఈ పేర్లు తప్పే ఉంది అందులో. వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఏం చెప్పడానికి మనకేముందండి. వాళ్ళు ఏంటంటే అటు అడిగితే వాళ్ళు సార్ బ్రదర్ని పెట్టచ్చు కదా, లేదంటే అడాప్షన్ లాగా పెట్టచ్చు కదండి అని మొదలు. లేదండి ఇది తల్లి మనసు కదా, తల్లి ఉండాలండి, బ్రదర్ సెంటిమెంట్ కదండి. సరే ఓకే, కథ బాగుంది సార్, జస్ట్ చిన్న చేంజ్ అయ్యారు, కథ బాగుంది చేయడానికి ఏముందండి. ఇది తల్లి అని కాదండి, సినిమాలో కథ ఇంపార్టెంట్, కథ వేసిన సినిమా. దీంట్లో మీరు హీరో, తల్లి అనేది హీరో సినిమాకి. సో కాబట్టి మీరు హీరోయిన్ ఫీల్ చేయండి, అంతేగాని క్యారెక్టర్ అది అంతే. సో చేయండి సరే ఓకే అండి. అలా ఒక ఫోటో చూసాం రచిత మహాలక్ష్మి గారు. చూస్తే ఎదుగుతున్నాం కదా, వాళ్ళు అడిగితే ఫోన్ నెంబర్ పెట్టుకున్నాం, వెళ్ళాం, అడిగితే రమ్మన్నారు. బెంగళూరు వెళ్తే సరే కథ చెప్పండి సార్, కథ చెప్పాను. 2.5 hours నేరేషన్ ఇచ్చిన తర్వాత బాగుందండి, కాకపోతే చెప్పింది తీస్తారా మీరు మీరు చెప్పింది తీస్తారా అని, చెప్పింది గ్యారెంటీ తీస్తారా, మీకు ఏమాత్రం డౌట్ లేదు, సరే అని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే కథ చెప్పిన తర్వాత అందరూ రిజెక్ట్ చేసి వచ్చారు కదా, కథ చెప్పిన తర్వాత నేను ఎలాగనుకున్నాను, సరే మేడం గారు కూడా ఊరుకున్నాడు అలా అడుగుతారే అడగలేదండి. అది ఫస్ట్ సక్సెస్ అక్కడేనండి. ఎందుకంటే యాక్సెప్ట్ చూసాము, బాగుందన్నారు. ఆ నెక్స్ట్ వచ్చి మిగతా క్యారెక్టర్, అంటే ఫస్ట్ పిల్లర్ ఇవిడే కదా సినిమాకి. సో పిల్లర్ దొరికింది, మిగతా పిల్లర్లన్నీ నేర్చుకుంటూ వచ్చారు. ఆ మిగతా పిల్లర్లన్నీ కరెక్టే అని మాకు ఆర్టిస్ట్ చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర గారు కానీ, ఆదర్శ బాలకృష్ణ గారు కానీ, కమల్ కామరాజ్ గారు కానీ, సాత్విక్ వర్మ కానీ, ఇంకొక అమ్మాయి కొత్త, అది ఎంగపేరు సాహిత్య కానీ. సో ఇలా పని కానీ, జబర్దస్త్ పని, రఘుబాబు అన్నాడు, ఆల్మోస్ట్ రవిప్రకాష్ గారు, దేవిప్రసాద్ డైరెక్టర్, అందరూ ఆల్ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా వచ్చి సెట్ అయ్యారు. టప్ప సెట్ అయ్యారు. ఈ ఒక్క క్యారెక్టర్కే మాకు టైం పట్టింది, కానీ మిగతా విత్ ఇన్ 1 month అన్నీ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సెలెక్ట్ అయిపోయి August 9th షూటింగ్.